దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పుస్తకం, వీడియో రిలీజ్ చేశారు. మ్యూజియంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రి పొన్నం, అడ్లూరి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టం. భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంగా నిలబెట్టినటువంటి గొప్ప దార్శనికుడు, మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ కోడ్ బిల్లుకి సంబంధించి మొదటి న్యాయశాఖ మంత్రిగా మహిళల కోసం ఆ బిల్లుని పార్లమెంట్లో తీసుకొని వచ్చి ఆ బిల్లు కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రిగా మహిళల కోసం మాత్రమే రాజీనామా చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మహిళలు హిందువుల, ముస్లింల, అగ్రవర్ణాల, మధ్యతరగతి వాళ్ళ, దళితుల, గిరిజనుల అది చూడలే. దేశంలో పుట్టిన ప్రతి మహిళ గురించి ఆలోచన చేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి హామీ. దాంతోపాటు ప్రసూతి సెలవు గురించి కానీ, మెటర్నిటీ లీవ్ గురించి కానీ, లేబర్ లాస్ గురించి కానీ, 12 గంటల నుంచి 8 గంటల వరకే లేబర్ లాస్ ఉండాలని చెప్పి పట్టుబట్టి బిల్లులు తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఈ దేశంలో కార్మికుల కోసం ఆలోచన చేసిన గొప్ప దార్శనికుడు. అందరం గళమెత్తి భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో మనందరం పిడికిలు బిగించి జై భీమ్ అనేటువంటి నినాదంతో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉత్పన్నమైందని ఈ సందర్భంగా, జయంతి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఇటు ఆర్థికంగా, అటు సామాజికంగా అనేక రకాలైనటువంటి వారి ఆలోచనల్ని మేము దాని ఆచరణ మార్గంలో మార్చి ముందుకు తీసుకొని పోతున్నటువంటి ప్రభుత్వం ఇది. అంబేద్కర్ ఒక వ్యక్తిగా ఒక శక్తి అనేది యావత్ ప్రపంచం గుర్తించినటువంటి సందర్భం. వారి ఆశయాలకు అనుగుణంగా ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారు కోరుకున్న విధంగా వివిధ ప్రజానీకానికి న్యాయం జరగాలని ఆ దశగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన సంక్షేమం ఇతర రాష్ట్రంలో లేదు అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. అదేవిధంగా పెద్దలు భట్టి గారు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం, తమాషా ప్రకారం ఉంటే వారికి అన్ని ప్రభుత్వ ఫలాలు అందాలని ఆకాంక్ష నెరవేర్చిన ఘనత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రిమండలందరూ కూడా కలిసికట్టుగా పునఃసర్వే చేసి ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా మారింది. పునఃసర్వే చేసి అందులో చట్టాలు చేసి ముందుకు తీసుకెళ్ల తరుణంలో బీజేపీ ప్రభుత్వం అన్ని చట్టాలని తొక్కిపెట్టిన సందర్భంలో ప్రజలు, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అందరి శ్రేయస్సు, అందరూ మేలుకునే ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి మహానుభావం